హే హాయ్ గైస్, దిస్ కార్తిక్ రెడ్డి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకుంటుంది బిగ్ బాస్ ఫ్రైడే సాటర్డే జరిగిన ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇప్పుడు ప్రోమో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం వీటిలో మాడుకోబోయే పాయింట్స్ వచ్చేసి డైరెక్ట్ పాయింట్లో వెళ్తున్నాం. అండ్ నా ఛానల్ మీరు చూస్తున్నారు చాలామంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డైరెక్ట్ పాయింట్లోకి వెళ్దాము. అండ్ ఫ్రైడే మనకి ఎపిసోడ్ జరిగిన ముందు నాగార్జున గారు ఏదైతే షో స్టార్ట్ చేయబోతారో మనకి ఫ్రైడే జరిగింది మొత్తం చూపిస్తారు, లైక్ ఎపిసోడ్. ఎందుకంటే మనకి ఆ రోజు చూపించడం జరుగుతుంది. ఆ కట్స్లో నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. తనుజ గారు డిమాండ్ పవన్కి ఎగ్ గేమ్ అని ఇచ్చారు. దానికంటే ముందు నిఖిల్ ఇచ్చున్నారు. అండ్ తర్వాత బర్నీ గారు అప్పటికే అన్నం పెట్టుకుని ప్లేట్ తీసుకుని వచ్చేసారు. ఆయనకి హెల్త్ బాగాలేదనే ఉద్దేశంతో ఆమ్లెట్ తీసి బర్నీ కట్టేశారు. తనుజ గారు ఫీల్ అయిపోయి ఎగ్ తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఆమెకు ఒక్క సెకండ్ లేట్ అయితే ఆమె తట్టుకోలేదు, ఆమె ఖచ్చితంగా తట్టుకోలేదు. కానీ శ్రీజ కర్రీ అడిగితే పేరు పెట్టడలేని చెప్పి మాకు కోపం వస్తుంది. ఆమె ఎవరి దగ్గర ఓపికగా ఉండలేదు, ఎవరి విషయంలో ఆమె ఓపికగా ఉండలేదు. కానీ ఈ విషయంలో అందరూ ఓపికగా ఉండి ఆమె చెప్పింది ఫస్ట్ చేయాలి. ఈ మెంటాలిటీ ఉన్న మనిషి టాస్క్లు ఆడదు. అండ్ ఎవరితో క్లియర్ రిలేషన్లో ఉండదు. ఆమె అవసరాన్ని బట్టి ఒకరితో రిలేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ మాధురి గారి విషయం తీసుకున్నా కానీ మనకి ఆ రోజు మాధురి గారు డైరెక్ట్ నామినేట్ చేసిన తనుజ గారే. నిన్న సేవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ఆమె సేవ్ చేయలేదు. సాటర్డే సండే రెండు చెప్తాను, సేవ్ చేసే పొజిషన్ ఉన్నా ఆమె సేవ్ చేయలేదు. నేను ఉంచుకుంటా అని చెప్పి ఏడుస్తుంది. అంటే ఎవరిని మబ్బు పెడదామని ఏడ్చి, ఇఫ్ ఇన్ కేస్ నీకు రిలేషన్ ఉంటే నువ్వు కాపాడుకోవాలి. లైక్ మన ఇమాన్యుల్ ఏం చేసి అది చెయ్యాలి. సో ఇది పక్కన పెడితే, అండ్ ఇమాన్యుల్ విషయంకి అండ్ మన కళ్యాణ్ది జరిగింది కదా ఏ కర్రీ మ్యాటర్, అక్కడ కావాలని కళ్యాణ్ని బ్యాట్ చేశారు బిగ్ బాస్కి. తనూజ మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని కావాలని నెగిటివ్ చేస్తున్నారు, నెగిటివ్ చేసి తనూజని హైలైట్ చేస్తున్నారు. అండ్ అది క్లియర్ కనిపించింది. ఇమాన్యుల్ని అడుగుతున్నాడు ఇట్లా కర్రీ చేయించన్నా అని చెప్పి. అక్కడ కళ్యాణ్ ఏమీ డిమాండ్ చేయలేదు, ఆర్డర్ చేయలేదు, అడిగాడు. కానీ ఏమో ఎక్కువ అగ్రెసివ్ అయిపోయి కొంచెం ఆమె బియాండ్ వెళ్ళిపోయి మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా కళ్యాణ్ మీద తప్పేశారు. సో ఇక్కడ ఒకటి క్లియర్. ఇది అయిపోయిన తర్వాత నేను సాటర్డే ఏదైతే జరుగుతుందో సండే ఎపిసోడ్లు కానీ సాటర్డే ఎపిసోడ్లు కానీ ఇదంతా ఒక క్లీన్గా ఎవరైతే కామనర్స్ వాళ్ళు బ్యాట్ చేయాలి, తనుజాని హైలైట్ చేయాలి అన్నట్టుగానే జరిగింది ఎపిసోడ్ మొత్తం. ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతుంది. తనుజాకి ఎందుకు వచ్చేస్తున్నారో వాళ్ళ ఫ్యాన్స్కే తెలియాలి. సీరియస్లీ పవన్ అంత కష్టపడుతున్నాడు, రీతు అంత కష్టపడుతుంది, వాళ్ళు టాస్క్లు ఆడుతున్నారు గైస్. ఈమె కనీసం బర్నీ అడగలేదు, నేను టాస్క్ ఆడతాను గట్టి స్టాండ్ తీసుకోవట్లేదు. ఈమె చూసి వచ్చేయండి. సైనింగ్ ఆఫ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి గైస్ ప్లీజ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.